చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అనవసరంగా చైన్ లాగితే జరిమానా పడుతుందన్న విషయం కూడా తెలిసే ఉంటుంది. మరి ఆ చైన్ ఏ బోగిలో లాగారో లోకో పైలట్, రైల్వే పోలీసులకు ఎలా తెలుస్తుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆ సందేహాన్ని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. మీరు ట్రైన్ను ఎప్పుడైనా నిశితంగా పరిశీలించారా? రెండు బోగీల నడుమ నల్లటి పైపులు వేలాడుతూ కనిపిస్తాయి. అందులో గాలి ఉంటుంది. ఆ గాలి విడుదలైనప్పుడే ట్రైన్కు బ్రేక్ సప్లై అవుతాయి. ఆ పైపులు చైన్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే చైన్ లాగినప్పుడు ఆ పైపుల్లో ఎయిర్ రిలీజ్ అవుతుంది. అలాగే ష్ అనే శబ్దం కూడా వస్తుంది. గాలి పీడనం తగ్గడం వల్ల ట్రైన్ నెమ్మదిస్తుంది. దీంతో లోకో పైలట్ అప్రమత్తం అవుతాడు. 3 సార్లు హారన్స్ ఇచ్చి రైలును ఆపుతాడు. చైన్ సిస్టమ్కు అనుసంధానంగా ఎమర్జెన్సీ ఫ్లాషర్లు కూడా ఉంటాయి. ఇవి ప్రతి బోగీ బయట ఉంటాయి. ఏ బోగీలో అయితే చైన్ లాగారో అక్కడ ఉన్న ఫ్లాషర్ వెలుగుతుంది. దాని ఆధారంగా లోకో పైలట్, రైల్వే ఆఫీసర్లు ఆ బోగీలలోకి వెళ్ళి చైన్ ఎవరు లాగారో, ఎందుకు లాగారో తెలుసుకుంటారు. సదరు బోగీలో ఆ చైన్ను సరిచేస్తేనే ఫ్లాషర్ ఆగిపోతుంది. అనంతరం రైలును మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.